మనం సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు దాంట్లో కరెంట్ అఫైర్ రోల్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ ఓన్లీ న్యూస్ పేపర్ చదివితే సరిపోతుంది, లేకుంటే షార్ట్స్ వింటే సరిపోతుంది అనే భావనలో ఉంటుంటారు. బట్ మీరు ఎప్పుడైతే యూపీఎస్సీ సిలబస్ చూసుకుంటారో ఈజ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కనెక్టెడ్ టు యువర్ కరెంట్ అఫైర్స్. అందుకని మీరు కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు సిలబస్ పక్కన పెట్టుకొని ఈ టాపిక్ ఈ సిలబస్ లో ఏ పేపర్ కిందకు వస్తుంది, దాంట్లో బేసిక్స్ ఎంత ఉన్నాయి, బేసిక్స్ తో పాటు కరెంట్ రిలేటెడ్ కాన్సెప్ట్ కూడా మీరు యాడ్ చేసుకోవాలి. మీరు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఆ రోజు న్యూస్ లో ఏముందో చదువుతారు, బట్ దానికి ఉన్న బేసిక్ కోర్ కాన్సెప్ట్ ఏంటో మీరు దాన్ని అనలైజ్ చేసుకోరు. సో ప్రతి స్టూడెంట్ కూడా మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా ఓపిక్ గా ప్రతి కరెంట్ అఫైర్ సిలబస్ లో ఎక్కడి నుండి ఉంది, దాని కోర్ కాన్సెప్ట్ ఏంటి, కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్ ఏంటి అని మీరు ప్రిపేర్ అయినప్పుడు ఈ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కూడా చాలా ఈజీగా అవుతుంది. ఎందుకంటే మీ ఎగ్జామ్ లో 50% సిలబస్ అనేది కరెంట్ అఫైర్ ని బేస్ చేసుకుని క్వశ్చన్ పేపర్ ని సెట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మిస్టేక్స్ మీరు ఎవరైనా మీ ప్రిపరేషన్ లో చేస్తుంటే దాన్ని ఖచ్చితంగా ఈ రోజు ఆపడం చాలా మంచిది. అదర్వైజ్ మీ ప్రిపరేషన్ మీకు తెలియకుండానే ఒక డీవియేషన్ పడ్డే ఛాన్స్ ఉంటుంది. ఇందుకు ఇదంతా మీకు ముందే చెప్తున్నాను అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత ఫెయిల్ అయిన తర్వాత బాధపడటం కంటే ఇప్పుడు మన చేతులు అప్రాక్సిమేట్లీ 7.5 to 8 months ఉంది. ఈ 7.5 to 8 months ఒక ప్రాపర్ స్ట్రాటజీ వేసుకొని ఒక టీచర్ దగ్గర మీరు కూర్చొని చదువుకున్నట్లయితే మీరు ప్రిపేర్ అయిన దానికంటే 100 times ఎక్కువ రిజల్ట్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో ట్రస్ట్ యువర్ ప్రాసెస్ రాదర్ దెన్ రిజల్ట్స్. ఆల్ ది బెస్ట్.